పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మరణాదుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము కూడా 17వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. మదర్ తెరెసా గారు తన యొక్క మాటలలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. The greatest hunger in this world is not for the food, but it is for the love. ప్రపంచములో ప్రజలు భోజనము కోసము ఆకలి దప్పులతో ఉండటం లేదు, ప్రేమ కోసము ఆకలి దప్పులతో ఉంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. లవ్ ఇన్ యాక్షన్ ఈస్ అ పవర్ఫుల్. లవ్ మల్టిప్లైస్ వెన్ ఇట్ ఈస్ షేర్డ్. ప్రేమ ఇతరులతో పంచుకున్నప్పుడు అది అధికముగా ఫలిస్తూ ఉంది అని. ఈ 3 మాటలను మనము గమనిస్తే క్రీస్తు ప్రభువు ఈనాటి యొక్క సువిశేష పఠనములో గలిలయ సరస్సు తీరమున చేసినటువంటి పనులు ఇవే అని అర్థమవుతున్నాయి. ప్రజల పట్ల ప్రభువుకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచటం, ఆయన చెంతకు వచ్చినటువంటి వారిని ఆహారముతో సంతృప్తి పరచటం, ఇవి మనము చూస్తూ ఉన్నాం. దాదాపుగా సృష్టిలో ప్రతి ప్రాణి కూడా ఆకలిగా ఉంటుందంట, ఆకలి ఉంటుంది. మనమందరికీ కూడా ఆకలి వేస్తుంది. ఇది ప్రకృతి అంట, ప్రకృతి ధర్మం. మనందరము కూడా ఆకలి కొనటం. సృష్టి ధర్మం ఏంది అని అంటే వీ హ్యావ్ టు షేర్ ఈచ్ అదర్. ఒకరికొకరు ఇతరులతో పంచుకోవాలి. ఇది మనిషి ఒక సంఘజీవి. Sharing what we have with the others is the most important thing. ఇక్కడ చిన్న బాలుడు తన దగ్గర ఉన్నటువంటి ఈ 5 రొట్టెలను 2 చేపలను ప్రభువుకు ఇవ్వటము ద్వారా 5,000 మందికి ఆహారాన్ని ప్రభువు పంచిపెట్టగలుగుతూ ఉన్నాడు. ఈ చేపలు రొట్టెలు బాలుని దగ్గర ఉన్నప్పుడు అలాగే ఉన్నాయి, శిష్యుల చేతిలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాయి. ఇవి ఎప్పుడు మారుతూ ఉన్నాయి అని అంటే దేవుని చేతిలోకి వచ్చినప్పుడు మారిపోతూ ఉన్నాయి. అంటే దేవుని యొక్క హస్తాలు పవర్ఫుల్. ఆయన ఏమైనా కూడా చేయగలుగుతాడు, ఆయనకు ఏదైనా కూడా సాధ్యమే అని ఈ సువిశేష పఠనం మనకు నిరూపిస్తూ ఉంది. అక్కడ 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టగలుగుతూ ఉన్నాడు, ఆకలిని తీర్చగలుగుతూ ఉన్నాడు. మనకు నేర్పించేటటువంటి సారాంశం, ప్రభు మాత్రమే కాదు చేయవలసింది, ప్రభు మాత్రమే కాదు మన అవసరమును తీర్చేది.
ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి జీవించటం, ఒకరి పట్ల ఒకరు ఇతరుల అవసరములను తీర్చగలిగినటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి అని ఈనాటి యొక్క సువిశేష పఠనం ఆ చిన్న బాలుడు నేర్పించేటటువంటి ఒక ఆదర్శ సంఘటన. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సువిశేష పఠనము ద్వారా ఎన్నెన్నో సత్యాలను క్రీస్తు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన చేసినటువంటి పంచినటువంటి ఆ ప్రేమ ఎంతో మందికి ఇవ్వగలుగుతూ ఉన్నాడు అని అంటే ఆయనలో ఉన్నటువంటి మంచితనం, మానవత్వం. ఇలాంటి మంచితనముతో మానవత్వముతో మనకున్నటువంటి దానిలో ఇతరులకు పంచుకోవాలి. ఆ పంచుకున్నప్పుడే ఎలా అవుతుంది అని అంటే లవ్ మల్టిప్లైస్ వెన్ ఇట్ ఈస్ షేర్డ్ అని నేను అన్నటువంటి విధంగా అది 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మల్టిప్లై అవుతుంది అని ప్రభు చేసింది కూడా అదే. మన జీవితంలో ఉన్నటువంటి దాన్ని ఇతరులకు పంచుకున్నప్పుడు ఇదే ఆనందము, సంతృప్తి మల్టిప్లై అవుతూ ఉంటాయి అంట మన జీవితంలో. మరి ఆనందం, సంతృప్తి ఇచ్చేటటువంటి దానిలో, సేవ్ చేసుకునేటటువంటి దానిలో తప్పకుండా మల్టిప్లై అవుతుంది అన్న ఆ ప్రభు మాటలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ సమృద్ధిగా, సంతృప్తిగా ఆ ప్రభు ఇచ్చేటటువంటి ఆనందముతో జీవించేటటువంటి కృపా భాగ్యాలు మనందరికీ కూడా ప్రసాదింప చేయమని దివ్య పూజాములలో ప్రార్థన చేద్దాం. ఆ ప్రభువుకు ప్రజలకు విరుద్ధముగా చేసినటువంటి తప్పిదములు, అవసరములో ఉన్నటువంటి వారిని మన చెంతకు వచ్చి అడిగినటువంటి సమయంలో ఆదుకోలేనటువంటి పరిస్థితులను అన్నిటిని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ మన యొక్క దోషములను ఆ ప్రభువుకు సమర్పించుకున్నాం. జీవధార పేజ్ నంబర్ 112. ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా. ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా. ఎండమావి దారిలోన నడక సాగినా, ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పేజ్ నంబర్ 118. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం.
ఇతడైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువాడా. ఇతడైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువాడా. ఆమేన్ 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 ఈరోజు మనం అందరము కూడా అంతర్జాతీయ అమ్మా నాన్నల అవ్వాతాతల దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే అండ్ గ్రాండ్ పేరెంట్స్ డే. ఇలాంటి వారిని ప్రత్యేకించి మన విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులను, గ్రాండ్ పేరెంట్స్ను ఈనాడు యొక్క దివ్య పూజా బలిలో సమర్పిస్తూ ప్రభువు వారిని దీవించి ఆశీర్వదింప చెయ్యాలని మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కానీ పవిత్రము కానీ దేనికి నీ ఉండచాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు. ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనచ్చు. శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనసులను లగ్నము చేసుకొనున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారు రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగులును. మొదటి పట్టణము రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము వచనములు 42 నుండి 44 వరకు. మరి ఒక మారు బల్హాలీషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుకగా పెట్టెను. ఆ రొట్టెలు ఆ 7 క్రొత్తగా త్రొక్కించిన నవధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టుమని చెప్పాను. కానీ సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటి అని అడిగాడు. ఎలీషా వానిని వీరికి పంచిపెట్టుము, ప్రభువు వాక్యం ఇది. వీరి రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగులును అని పలికాను. అతడు రొట్టెలను పంచిపెట్టాను. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలెల్లలు భుజించిన పిమ్మట ఇంకను కొన్ని రొట్టెలు మిగిలేను. ఇది ప్రభు వాక్కు. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలో ఆశలకు అంతురాని
నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి నీ సన్నిధిలో నిలిచిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 నా యేసు ప్రేమా 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 నా యేసు ప్రేమా. రెండవ పట్టణము. ఉన్నది ఒకే శరీరము, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞాన స్నానము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. సహోదరులారా, ప్రభు సేవకులకు తండ్రినైన నేను దేవునితో అర్థించుచున్నాను. మీకు తెలిసిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తులకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలుగాను ఉండవలెను. పరస్పరం సహించుటకు ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మీకు ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశులు ఐక్యతను నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటి, ఆత్మయు ఒకటి. మీకు దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞాన స్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతి మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయెను అని ప్రభువు పలుకుచున్నాడు. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయెను అని ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మాతృగర్భములలో నింపగొలిపి నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భములలో నింపగొలిపి నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి
యేసు తిబేరియా అనెడు గలిలయ సరస్సునకు దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములను చూచి గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కన్ను ఎత్తి గొప్ప జన సమూహము తన వద్దకు వచ్చుట చూసి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి తీసుకుని వచ్చేదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలయనా తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలిగినంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమియు వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 రొట్టెలతో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. శిష్యులు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథనందు మిక్కిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారము శిష్యులందరూ కూడా సువార్త పరిచర్యకు వెళ్ళారు. వెళ్ళి వచ్చి ఆ అనుభవాన్ని ప్రభుతో పంచుకొని ఉన్నారు. వారు ఏమేమి చేశారు అవన్నీ కూడా ప్రభుతో పంచుకుంటున్నారు. ప్రభు చెప్పినటువంటి ఆ బోధనను కూడా ఆలకిస్తున్నారు. కానీ ఈ వారము ప్రభువు ఈ శిష్యులతో పాటు ప్రజల మధ్యకు వస్తున్నాడు. ప్రజలందరూ కూడా యేసు ప్రభు పోతున్నటువంటి ఆ సమయాన్ని చూసి తండోపతండాలుగా ప్రభువు దగ్గరికి రావటం, ప్రభువుతో కూర్చోడం. ఇదివరకు ఎవరు కూర్చున్నారు ప్రభుతో? కేవలం శిష్యులు మాత్రమే ప్రభు చెంత కూర్చున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా వచ్చారు. ప్రజలు కూడా ఈ శిష్యులే ఇంతగా గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తుంటే, మరి ఈ శిష్యులు ఎవరి నుండి అయితే ఆ దీవెనలు పొందుకుంటున్నారో, ఎవరి నుండి అయితే ఆ అద్భుత వరాలను పొందుకుంటున్నారో, ఆ వరాలను ఇచ్చేటువంటి ఆయన దగ్గరికే మనం పోదామని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి తండోపతండాలుగా రావటం మనం చూస్తున్నాము. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 2వ వచనంలో, రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూసి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించి. చూడు, అంటే ఎంతో మందిని ఆయన స్వస్థత చేస్తున్నాడు. అది అందరూ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు గుర్తిస్తూ ఏం చేస్తున్నారు? ప్రభువుని అనుసరిస్తున్నారు.
ప్రభువు ఆయన రాకడ వాళ్ళకి ముందుగానే తెలిసిందంటే ముందుగానే పోయి అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చుంటున్నారు. ఎందుకు? నాకు మంచి జరుగుతుందేమో, ఆయనతో కొద్దిసేపు ఉంటే నా జీవితంలో మంచి జరుగుతుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రభువు కోసము వారు ఎదురు చూపులు చూస్తున్నారు. రెండవ పట్టణంలోకి వద్దాం. రెండవ పట్టణంలో మనం గమనించినట్లయితే మొదటి వాక్యాన్ని చదువుతామా? ఎఫెసీయులకు సేవకుడగుడుచే బందీ అయిన నేను మిమ్మిట్లా అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. ఈ వాక్యము మనం ధ్యానం చేయాలి. ప్రభు అంటున్నాడు, ఓకే వాళ్ళందరూ ప్రభువును అనుసరిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈరోజు ఎవరైతే ప్రభువును అనుసరించాలని ఆశపడుతున్నారో వారిని దేవుడు పిలుచుకుంటున్నాడు. వాక్యం పలుకుతుంది క్లియర్గా, మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తుకు తగిన విధముగా మనం జీవించాలి. మనల్ని పిలిచినప్పుడు మన జీవితం ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం ప్రభువుకి ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాము. ఒకసారి మనం ప్రభువు పిలుపును అందుకున్న తర్వాత ప్రభువు సేవలో మనం జీవిస్తున్నప్పుడు మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, మనం ఎందుకోసం వచ్చాము, అది మనం గమనించాలి. ప్రభు అంటున్నాడు, నీ అంతస్తు నిన్ను దేవుడు గొప్పగా దీవించాలంటే, దేవుడు పిలిచినటువంటి దేవుడు నిన్ను గొప్పగా దీవించాలంటే నీ జీవిత విధానం మారాలి. ఆ వాక్యం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఊరిక దేవుడు పిలిచినంత మాత్రాన మనం ఎవరు పోయి ప్రేయర్ చేసినా కూడా అందరూ కూడా అద్భుతాలు జరుగుతాయనేది మన మూర్ఖత్వం. దేవుడు అందరిని పిలుస్తుంటాడు, కానీ ఆ పిలుపుకు ఎవరైతే స్పందిస్తారో, దేవుని యొక్క పిలుపుకు ఎవరైతే స్పందించడం అంటే వాక్యానికి అనుగుణంగా జీవించడం, ప్రార్థన చేయటం, ప్రభుతో సమయాన్ని కేటాయించటం, ప్రార్థన చేయటం, అలా మనం ఎప్పుడైతే ఆ దేవుని యొక్క పిలుపుకు మనము రెస్పాండ్ అవుతామో అప్పుడు దేవుడు మన జీవిత విధానాన్ని, మన జీవిత శైలిని మారుస్తాడు. కాబట్టి ఈరోజు ఏ విధంగా దేవుడు మారుస్తాడు, ఎవరిని దేవుడు మారుస్తాడంటే మన జీవితంలో, అంటే ప్రభు పిలుపుని అందుకున్న తర్వాత మన జీవిత విధానం మారాలి. ఏ విధంగా మారాలో కూడా ప్రభు అక్కడే చెప్తున్నాడు. 2వ వచనం చదవండి. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలుగా ఉండవలెను. పరస్పరము సాయమర్చుకుడు ద్వారా మీ ప్రేమను ప్రదర్శించండి. మనం ఎలా ఉండాలంటే మన జీవిత విధానం మారాలి అంటున్నాం. ఏ విధంగా మారాలంటే మనం సాధువులుగా అంటే మనం ఏదో కాషాయం డ్రెస్సులు వేసుకొని అట్లా కాదు, అంటే మన మాట తీరు మారాలి. సాధువులుగా అంటే సౌమ్యముగా, పెద్దగా ఊరుకూరుకునే గొడవపడ్డం, ఊరుకూరుకునే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ పోయి అందరికి చెప్పి పెద్ద పొట్లాట పెట్టి తమాషా చేస్తూ కూర్చోవడం కాదు. మనము మన జీవిత విధానం మారాలంటే ముందు మన మాట తీరు మారాలి. తగ్గింపుతనం, మాటలో తగ్గింపుతనం ఉండాలి. కొంతమంది మాట్లాడితే లాగి ఒకటిద్దామా అన్నట్టు ఉంటారు, అట్లా మాట్లాడతారు. అందరికీ కోపం తెప్పించే విధంగా మాట్లాడతారు. కొంతమంది మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వాళ్ళ మాటలు వినాలి, ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా మనం అలాగే కూర్చొని వింటూనే ఉంటుంటాం. అదేనమాట. అంటే ఈరోజు సాధువులుగా నువ్వు ఉండాలంటే మన మాటలో తగ్గింపుతనం, మన మాటలో వినయత్వం, మన మాటలో ఈ వ్యక్తికి మనం ఏ పని చెప్పినా చేయగలడు అనేటువంటి ఆ యొక్క ఆలోచనను మనం క్రియేట్ చేయగలగాలి. మన మీద నమ్మకం అనేది రావాలి. కొన్నిసార్లు మన మీద నమ్మకం ఉండదు కొంతమందికి. ఏం చెప్పాలని వీళ్ళ చేస్తారా చేయరా నాకు డౌటే, కాబట్టి వీరికి ఆ పని వద్దు, అప్పచెప్పరు, ఎవరు అప్పచెప్పరు. కాబట్టి అందరికంటే ముఖ్యంగా ఆడేం చెప్తున్నాడంటే ప్రేమను ప్రదర్శించండి అంటున్నాడు. ఫాదర్ గారు కూడా ఉపోద్ఘాతంలో ఒక మాట చెప్పారు. ఏమన్నారు? లవ్ ఈజ్ మల్టిప్లైడ్ వెన్ ఇట్ ఈజ్ షేర్డ్. కాబట్టి ప్రేమ అనేది నీతో ఉంటే సరిపోదు, దాన్ని ఇతరులకు పంచాలి. ఈరోజు క్రీస్తు ప్రభువు ఆయన ప్రేమను ఏ విధముగా అయితే ఇతరులతో పంచుకున్నాడో ఆ విధముగా ప్రతి ఒక్కరము మనమందరం కూడా మనం ఈరోజు ముఖ్యంగా నేను మొదట్లో పూజలు చెప్పినట్టుగా నలుగురు సిస్టర్ల కోసము మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమని? వాళ్ళ వౌస్ రెన్యువల్. ఒక సిస్టర్గా వాళ్ళు ఆ ప్రభు సేవలో మేము మళ్ళీ ఇంకా ఉండబోతున్నామని ఆశపడుతూ వాళ్ళు ఆ వౌస్ రెన్యువల్ వాళ్ళు చేసుకుంటున్నాం.
మళ్ళీ ఇంకొక ప్రేయర్ చేశాం, ఏంది? గ్రాండ్ పేరెంట్స్ కోసము, పేరెంట్స్ కోసం. ఈ రెండు కూడా మనకు అవసరమే. ఒకటి రిలీజియస్ లైఫ్, ఒకటి గృహస్థ క్రైస్తవ కుటుంబం. కాబట్టి ఈ ఇరువురు జీవితాల్లో కూడా మనము పిలుపునందుకుంటున్నాము. దేవుని పిలుపు అనేది కన్యాస్త్రీలుగా వారిని, గురువులుగా మమ్మల్ని, గృహస్థ క్రైస్తవులుగా మిమ్మల్ని దేవుడు పిలుచుకుంటున్నాడు. అందరిది కూడా దేవుడు ఇచ్చినటువంటి పిలిపే. ఈరోజు పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు దేవుని బిడ్డలు కాదని మనం అనకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీఆర్ ఆల్ ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. మనమందరం కూడా దేవుని యొక్క రూపంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క జీవిత విధానంలో మార్పు ఉండొచ్చు, కానీ జీవించడంలో అది అందరూ కూడా దేవుని కోసమైనటువంటి ఆ సత్యాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు గృహస్థ క్రైస్తవులుగా వారు కూడా ప్రేమ కలిగి జీవించాలి. రిలీజియస్ లైఫ్లో ఉన్నటువంటి మనం కూడా ప్రేమ కలిగి జీవించాలి. కానీ కొన్నిసార్లు గృహస్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిలో స్వార్థం పెరగవచ్చు. ఎందుకంటే అది వారు ప్రత్యేకంగా కుటుంబం కోసమే వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి స్వార్థపూరితమైనటువంటి జీవితం ఉండొచ్చు. కానీ ఒక రిలీజియస్గా మనం ఉంటున్నప్పుడు దానిలో స్వార్థమైనది ఉండకూడదు. ఎందుకంటే ప్రభువు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఆయన సొంతంగా స్వార్థం చూపించినట్టుగా మనకెక్కడ చూపించలేదు. కాబట్టి ఆ విధముగా మనమందరం కూడా ఆ ప్రేమను పంచేటువంటి విషయంలో, అంటే మనకున్న ఏంటంటే ఆ దేవుడి యొక్క ఆ పిలుపును మనం ఇతరులతో పంచుకోవాలి. అదేంటంటే దేవుడి యొక్క కృపను అందించుతాం. ఆయన ప్రేమమయుడు కాబట్టి ఇతరులను అందరిని క్షమించేటువంటి దేవుడు, కానీ ఇతరులకు క్షమించగలగాలి, ఇతరులకు సహాయం చేయగలగాలి, ఇతరులతో మనము ఉన్న దానిని పంచుకోగలగడం. కాబట్టి ప్రేమ అంటే ఇతరులను ఒకరొకరు అర్థం చేసుకొని జీవించడం. కాబట్టి ఇతరులు మరి ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా అందరూ ఒక తండ్రి బిడ్డలుగా జీవించడం. అందుకే ప్రభు ఏమంటున్నాడు? ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానము, ఒకే దేవుడు. ఈ విధముగా మానవులందరం కూడా కలిసి జీవించండి అంటున్నారు. ఈరోజు ముఖ్యంగా ఎప్పుడైతే ఈ 2వ పట్టణంలో మీరు బాగా గమనించినట్లయితే, ప్రభువు పిలిచినప్పుడు మన జీవిత విధానం మారినప్పుడు దేవుడు అంటే ఒకే దేవుడు, ఒకే ప్రజలు, ఒకే కుటుంబం అన్నట్టుగా, అంటే ఆది క్రైస్తవులు పోలి జీవించాలంటున్నారు. ఆది క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారు? వారు ప్రార్థన యందు, వాక్యం వినుట యందు, రొట్టె విరుచుట యందు, దివ్యబలి పూజ యందు, వారు సహనము యందు వారందరూ కూడా కలిసి జీవించారు. ఈరోజు మనం కూడా ఆ విధమైనటువంటి జీవితము మనం జీవించాలి. అది నువ్వు ఎటువంటి జీవితం అంటే రిలీజియస్గా ఉన్నా లేదా గృహస్థ క్రైస్తవులుగా ఉన్నా ఇలాంటి జీవితం మనం జీవిస్తే అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. అప్పుడు మన జీవిత శైలి మారుతుంది. అందుకే అంటున్నాడు, నిన్ను పిలిచినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది, దానికి అనుగుణంగా నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి దేవుడు నిన్ను దీవించినప్పుడు మళ్ళీ మనము మన జీవితాన్ని మనం నెమరు వేసుకోవాలి. ఇక అంతా తెలుసు కదా, దేవుడు నన్ను బాగా దీవిస్తున్నాడు కదా అని చెప్పి మళ్ళీ మన ప్రేయర్ లైఫ్, మన జీవిత విధానంలో మన ప్రేయర్ లైఫ్ నెగ్లెక్ట్ చేయకూడదు. అదే ప్రభువు మనను చెప్పేది. ఓకే, ఇప్పుడు ఈరోజు ఈనాటి మొదటి పట్టణానికి వస్తే, మొదటి పట్టణంలో ఏం జరుగుతుంది? మొదటి పట్టణంలో అక్కడ ప్రభువు ఏలియా ప్రవక్త ద్వారా ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. ఏలియా ప్రవక్త 20 రొట్టెలను తీసుకుని వచ్చి అక్కడ ఎంతమందికి పెడుతున్నాడు? 100 మంది ప్రజలకు పెడుతున్నాడు. 20 రొట్టెలు అంటే నాకు తెలిసి 20 మంది తింటారో లేకపోతే 10 మంది తినగలం మనమైతే. అలాంటిది ఆయన 100 మందికి పెడుతున్నాడు. బ్రెడ్ ముక్కలు 100 బ్రెడ్ ముక్కలు ఎంతమందికి? 100 మందికి రొట్టెలు తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, ఇది ఏమాత్రమో 100 మందికి ఇది సరిపోదు అని ఆడ క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు. ఇది సరిపోదు, ఇది అసాధ్యము 100 మందికి పెట్టడం. ఈరోజు సూసేపట్నంలో కూడా అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు, 5,000 మంది పైకి ఉన్నారు. 5,000 మంది మగవాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళ భార్యలేంటి, వాళ్ళ పిల్లలేంటి? అంటే ఆడ దాదాపు 5,000 మందికి అది అద్భుతం జరిగింది, ఎంతో మందికి జరిగింది. కాకపోతే వాళ్ళు మగవాళ్ళని మాత్రమే కౌంట్ చేశారు. ఎందుకంటే ఆ కాలంలో ఆడవాళ్ళకి అంతగా వాళ్ళు కౌంట్ చేసేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకి విలువలైనటువంటి వారిగా చూసేవాళ్ళు. అందుకే ఆడవాళ్ళని కౌంట్ చేయకుండా కేవలం మగవాళ్ళని మాత్రమే కౌంట్ చేసి మగవాళ్ళు మాత్రం 5,000 మంది ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే, అసాధ్యము 5 రొట్టెలు మన దగ్గర ఉన్నాయి, 5,000 మందికి ఎలా పెడతావు, ఇది సాధ్యం కాని పని అని క్లియర్ కట్గా చెప్పారు. కానీ
ప్రభువు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త చెప్తున్నాడు, ఇది సాధ్యమవుతుంది. నువ్వు 20 సరిపోవు అంటున్నావు, అందులో కూడా మిగిలిపోతాయని ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు. అంటే ఆయనకు ప్రభువు మీద ఉన్నటువంటి నమ్మకం, ఇదిగో నా వంతు సహాయం ఇది, నా దగ్గర ఇది మాత్రమే ఉంది, ప్రభువా నేను నీ చేతిలో అప్పగిస్తున్నాను, ఇంక నీ ఇష్టం, నువ్వు దాన్ని అద్భుతం చేస్తావో లేకపోతే దాన్ని అవాస్పాలు చేస్తావో. అంటే ఆయన దేవుడి చేతిలో తనకున్న దానిని అప్పచెప్పుకుంటున్నాడు ఏలియా ప్రవక్త. ఈరోజు అదే స్థానంలో ప్రతి ఒక్క గురువు నిలబడుతున్నాడు. ఆ విధంగా ప్రవక్త ఏ విధముగా అయితే అక్కడ ఆ యొక్క బ్రెడ్ని పంచడానికి దేవుని యొక్క ప్రతినిధిగా నిలబడుతున్నాడో, ఆ స్థానంలో ఈరోజు క్రీస్తు ప్రభువు గురువుల్ని అభిషేకిస్తూ గురువులుగా అలాంటి అద్భుతాలను ప్రజలందరికీ కూడా చేసి పెట్టండి అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈరోజు గురువులందరికీ భోజనం పెట్టమని కాదు, అది ఆ రోజు ఆ యొక్క రొట్టెను వాళ్ళు పంచారు. కానీ ఈ రోజు ప్రభు ఏం చేస్తున్నాడు, నూతన నిబంధనలకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా బ్రెడ్ ఇస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ బ్రెడ్ని దాదాపు 5,000 మందికి పంచడం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడు, రాబోయేటువంటి రోజుల్లో ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆ దివ్య సప్రసాదాన్ని గురించి మనకు ముందుగానే ప్రభు ఎరుకపరుస్తున్నాడు. క్రీస్తు ప్రభు ఇవ్వబోయేటువంటి తన శరీరము, తన రక్తము ఎంతో మంది ప్రజలకు, కోట్లాను మంది ప్రజలకి అది ఒక ఆశీర్వదాయకంగా ఉండబోతుంది అనేటువంటి సత్యాన్ని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రజలు ఎందుకోసం వస్తున్నారు ప్రభు కాడికి? కేవలము ఆయన అద్భుతాలను చూసి. కాబట్టి ఈరోజు మనం కూడా నాకు మంచి జరగాలి అప్పుడే నేను ఆ గుడికి పోతాను అనిపోతే జరగవచ్చు. ఆ ప్రజలు ఏం చెప్తున్నారంటే అక్కడ గుడ్డివానికి కళ్ళు వచ్చినాయంట, కుంటోడికి నడవగలిగాడు, చనిపోయినోడు సజీవంగా లేవగలిగాడు, కాబట్టి నాకు కూడా ఏదో జరగాలి, కాబట్టి నేను కూడా పోతాను. ఈరోజు నీకు అద్భుతం జరగలేదని చెప్పి దేవుడి మీద కోపడడానికి నువ్వు ఎవరండి? ఫస్ట్ నమ్మకం పెట్టుకో. మనం ఏంటంటే దేవుడి మీద ప్రేమ, మంచి చేస్తాడనేటువంటి ఉద్దేశంతో మనం రావాలి. ఖచ్చితంగా నాకు అద్భుతం జరిగితేనే నేను గుడికి వస్తానంటే నీ జీవితంలో ఎప్పుడు అద్భుతాలు జరగవు. దేవుడా ఇది నా పరిస్థితి, ఇది నా బ్రతుకు, నన్ను మార్చయ్యా, నాకు మంచి జ్ఞానాన్ని ఇయ్యా, నాకు మంచి తెలివితేటలు నువ్వు, నాకు యొక్క బ్రతుకుని కొంచెము అర్థం చేసుకో అని చెప్పేసి ప్రాధేయపడాలి, కమాండ్ చేయకూడదు. ముఖ్యంగా వారందరూ కూడా ఆ విధంగా వచ్చారు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా? ఇక రెండవదిగా అక్కడ చూస్తే ప్రభు ఏం చేస్తున్నాడు, ఫిలిప్పుని పిలుస్తున్నాడు. ఫిలిప్పుని పిలిపించి ఇదిగో వీళ్ళందరికీ కూడా భోజనానికి ఏర్పాటు చేయండి అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ప్రొపరేటర్ అనుకుంటా నాకు తెలిసి. ఆయన ఏమంటున్నాడు, వామ్మో ఇంతమందికి భోజనం పెట్టడం అంటే 200 దినారాల డబ్బులు కావాలి, కాబట్టి అంత డబ్బు పెట్టినా కూడా ఈ సమయంలో ఈ పర్వతం పైన మనం కొనుక్కొని రావడం చేయడం ఇది చాలా కష్టం, ఇక ఇది మనకు అసాధ్యమైన పని అంటున్నాడు. మనము దేవుడికి ఒక దిక్కు దేవుడే చెప్తున్నాడు వాళ్ళకి ఏదైనా భోజనం ఏర్పాటు చేయంటే, ఈయన అంటున్నాడు అది సాధ్యం కాదు, ఎందుకులే ఇంకా వదిలే పంపి వాళ్ళు ఎట్టొకట వెళ్ళిపోతారులే, ఇలాంటి ఉద్దేశం. అంటే మనం కూడా ఒక్కోసారి దేవుడి దగ్గరికి వచ్చినా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటుంటాం. కాబట్టి మన విశ్వాసం అలాగా పిలుపు లాగానే అలా క్యాలిక్యులేట్ చేసుకొని పిలుపు అద్భుతాన్ని చూస్తాడని ఊహించలేదు. కానీ ఆయన మాదిరిగా ప్రభు సలహా అడిగాడు. ప్రభు వాక్యం చూడండి, బాగా గమనించండి. ప్రభువుకు తెలుసు ఆయన ఏం చేయబోయేది, వాక్యం కూడా అక్కడే చెప్తుంది. ఆయన ఏం చేయాలనుకున్నాడో ఆయనకు తెలుసు. ఆయన తెలిసి కూడా ఫిలిప్పు సహాయాన్ని అడుగుతున్నాడు. ఏం ఫిలిప్పు ఇలా చేయాలనుకుంటున్నా, మరి నువ్వు ఏమంటావు అంటే ఆయన ఏం చెప్తున్నాడు, నెగటివ్ వైబ్రేషన్ వద్దు, అది సాధ్యం కాదు మనకి. కాబట్టి ఈరోజు మనం కూడా ఇలాంటి నెగటివ్ వైబ్రేషన్తో, నెగటివ్ ఆలోచనలతో మనం ప్రభు దగ్గరికి వస్తే మన జీవితంలో మంచి జరగదు. పాజిటివ్ వైబ్రేషన్, ప్రభు మీద ఆధారపడి జీవించడం, అది మాత్రమే చేయాలి. ఇక మూడో వ్యక్తిని చూస్తే అక్కడ ఏం జరుగుతుంది, ఆంద్రియా చాలా గొప్ప పని చేస్తున్నాడు. ఆయన ఎలాగో డబ్బులు లేదు, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఏం చేస్తున్నాడు, ప్రజలు లేకపోతున్నాడు, ఎవరికైనా ఏమన్నా ఉన్నాయేమో అని పోయి ఒక 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని వస్తున్నాడు. ఆయన కూడా మంచి పని చేశాడు. కానీ తీసుకొని వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా, ప్రభు చేతికి ఇచ్చేటప్పుడు ఈ మాత్రమే ఉన్నాయి, ఈ ఏ మాత్రం ఎవరికి సరిపోవు. కాకపోతే ఆయన నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆంద్రియా నుండి ఆయన
మనం ఏమైనా సహాయం చేయగలమా? ప్రభు ఏదో ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నాడు. ఈ మంచి పనిలో నా వంతు సహాయం ఏంటి? ప్రజల దగ్గర ఏమన్నా ఉందేమో అడిగి వెతికి ఇవ్వటము. ఈరోజు మనం కూడా ఇతరులు ఇప్పుడు దేవుడి మీద దేవుని దగ్గరికి పోయే ముందు మనం కూడా మన వంతు ప్రయత్నం చేయాలి. మన వంతు ప్రయత్నం ఏంటి? ప్రార్థన చేయడము, గుడికి రావడం, బైబిల్ చదవడం, చెప్పడం లేదా ఇలాంటి పనులు మన వంతు ప్రయత్నం మనం చేస్తే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఇక ఆ చిన్న బాలుడు, ఆయన బాలుడు మరి యువకుడు ఏమో తెలియదు, కానీ వాళ్ళ మమ్మీ ఆయనకు మాత్రము 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? వాడిని తినమని ఇచ్చింది. వాడిని తినమంటే వాడేం చేస్తున్నాడు? ఆయన తీసుకుపోయి ఇదిగో నా కాడ ఇది తీసుకుపో, దీన్ని ఏమన్నా ఉపయోగించుకోపో అని చెప్పేసి ఆయన ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి అలాంటి మంచి మనసు మనందరికీ రావాలి. ప్రతి ఒక్కరికి ఆ పిల్లోడు కేవలము ఆ పిల్లోడు అది మీలది, కానీ ఆ పిల్లవాడు తీసుకొని వచ్చి అది శిష్యులకు ఇవ్వగలుగుతున్నాడు. అది ఆ అబ్బాయి చేతిలో ఉన్నప్పుడు అది కేవలం ఒక్క మనిషి యొక్క భోజనమే. అది అబ్బాయి చేతిలో నుండి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఒక్క మనిషి భోజనమే. కానీ అది ఎప్పుడైతే క్రీస్తు ప్రభు చేతిలోకి వచ్చిందో అది 5,000 మందికి ఆహారంగా మారిపోతుంది. ఈరోజు మనం కూడా మన జీవితంలో మనకు వచ్చినటువంటి సమస్య అది మనకు పెద్దదిగా కనబడుతుంది, కానీ అదే సమస్యను నువ్వుగా ఆలోచిస్తే అది నీకు పెద్దగా ఉంటుంది. అదే సమస్యను నీ ఫ్రెండ్స్తో చేసుకుంటే అది ఇంకా పెద్దదైంది. ఎందుకంటే వాళ్ళందరికీ చెప్తారు కదా. మనమేమనుకుంటాం, నాకున్న సమస్య నీకు మాత్రమే చెప్తున్నా, దయచేసి నాకు కొంచెం సాయం చేయని చెప్తాం. వాళ్ళు ఏం చెప్తారు? ఆ సమస్య రాజేంద్ర ఫాదర్కి ఈ సమస్య ఉందంట అని చెప్పి ఎవరు చెప్పమాకని చెప్పి టటా ఒక 20 మంది చెప్పేస్తారు. ఉన్న సమస్య కంటే దాన్ని ఎంత చేసి పెడతారు. కాబట్టి ఒక సమస్యని నువ్వు ఇతరులతో పంచుకోవడం కాదు, కానీ ప్రభువుతో పంచుకోవాలి. ఆ బ్రెడ్ని వాళ్ళు పంచుకున్నారు, కానీ వాళ్ళకి పంచుకున్నప్పుడు అది ఏం పెద్దగా అద్భుతం కాలేదు. కానీ అదే బ్రెడ్ని ప్రభు చేతులకు వస్తానే అది 5,000 మందికి ఆహారంగా మారిపోయింది. కాబట్టి ఈరోజు మనకున్నటువంటి సమస్యను అది దేవుడి చేతికి అప్పచెప్తే ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం దేవుడే తీసేసుకుంటాడు. లేదా నీకు ఏదో ఆరోపణ నాలెడ్జ్ ఉంది, చదువుకునే పిల్లలు మీరు, ఈ నాలెడ్జ్తో మీరు ఏం సాధించలేరు. కానీ అదే నాలెడ్జ్ని దేవుడికి చెప్పాలి, ప్రభువా నాకున్నది కొంచెం జ్ఞానమే, నాకు ఇంకా కొంచెం తెలివితేటలు ఇవ్వని మనం దేవుడిని ప్రార్థించగలగాలి. అందుకే సొలొమోను రాజు ఏం చేస్తున్నాడు? ఈ ప్రజలు నీకేం కోరిక కావాలో కోరుకోయి అంటే ఆయన అడిగింది విచక్షణ జ్ఞానం. ఇదిగో ఇంతమంది ప్రజల్ని పాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వు, అంతే చాలు, అదొక్కటే నాకేమొద్దన్నాడు. ప్రభు అన్నాడు, జ్ఞానమే కాదు, జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను, ఆయుష్ని ఇస్తున్నాను. కాబట్టి మన కోరిక దానిలో నిజాయితీ ఉంటే దేవుడు మనకు తెలివితేటలే కాదు, మనకు సిరి సంపదనిస్తాడు, మనకి ఆయుష్ ప్రమాణం కూడా పెరుగుతాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ యొక్క దీవబలి పూజలో మనం పాల్గొంటున్నాం. ఈ యొక్క అప్పద్రాక్ష రసాలను చూస్తాం. ఇవి కేవలము అవి అప్పాలే, కానీ ఆ అప్పద్రాక్షాలను ఎప్పుడైతే గురువు పట్టుకొని ఇది ప్రభు శరీరం, ఇది ప్రభు రక్తం అని ఎప్పుడైతే చెప్పగలుగుతాడో అందులో సాక్షాత్తు క్రీస్తు ప్రభువు అక్కడ చేయబోతున్నాడు. అది ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. చివరిగా మనం చూస్తే అక్కడ యేసు ప్రభువు ఆ అప్పాన్ని తీసుకొని ఆయన ఎవరు చెప్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి దేవునికి వందనాలు చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా మన జీవిత విధానాన్ని బట్టి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రభు చేసే అద్భుతం చేసే ముందు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతాలు కావాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నువ్వు చేసే ప్రయాణంలో కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడే విధానంలో కావచ్చు, ఎక్కడైనా పెద్ద మీటింగ్ పోతున్నావు, ఏమి ప్రార్థన జీవితం లేకుండా సైలెంట్ పోయి మాట్లాడిపోతాను, నేను విజయం కావాలంటే ఏం రాదు. ప్రార్థనలో పెట్టాలి. నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనిని నువ్వు ప్రార్థనలో పెట్టాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకా వాళ్ళందరూ కూడా తింటారు. తిని అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? వాటిని ఎత్తిపెట్టమని చెప్తున్నాడు. మిగిలిన వాటిని ప్రోగు చేయండి అంటున్నాడు. ఈరోజు మనం చాలా 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 వేస్ట్ చేస్తున్నాం. టయాన్ని వేస్ట్ చేస్తున్నాం. ఈరోజు దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం చాలాసార్లు మనం పాడుతుంటాం, ఈ లోకంలో జీవించడం ఒకేసారి జీవించిన ఉన్నతమైనటువంటి జీవితం జీవించాలి. అది ఈ జీవితం జీవించినప్పుడు అది కొద్ది కాలమని మనం తెలుసుకోవాలి. అన్నీ బాగానే ఉంటాయి, పాడడానికి బాగానే ఉంటాయి, కానీ దాన్ని మనం గుర్తిస్తున్నామా?
దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలని ఎన్నోసార్లు మనకి ఎన్నెన్నో అవకాశాలు. కొన్నిసార్లు అంటారు, అమ్మాయి నువ్వు వచ్చి బైబిల్ చదువు. నాకు రాదు, నాకు సిగ్గు, నేను చదవలేను. అది అవకాశం. దేవుడి వాక్యము నీ ద్వారా ప్రకటించబడాలని నిన్ను పిలుస్తారు. అది సిస్టర్ల ద్వారా కావచ్చు, నా ద్వారా కావచ్చు, లేదా ఒక పెద్ద మనిషి ద్వారా కావచ్చు. మీరు చదవండి అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని వెనక్కిపోతున్నావంటే దేవుడిది వాక్యాన్ని నువ్వు పంచిపెట్టడం అది నువ్వు ఒక అదృష్టంగా భావించాలి. నువ్వు దాన్ని తృణీకరించడం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఎప్పటికీ చదవలేవు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, సమయాన్ని, అవకాశాన్ని, ఏ దాన్ని కూడా మనం వృధా చేయకూడదు. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనము ఒక మంచి పనిగా ఉపయోగించాలి. ఆయన మిగిలిన దానిని ప్రోగు చేయండి అంటే దాని అర్థం ఏంటంటే ఏ అవకాశాన్ని కూడా మనము వృధా చేయకుండా అన్నిటిని కూడా మనం దేవుడికి అనుగుణంగా, దేవుడు ఆశించే విధముగా మనము ఉపయోగించాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. చివరిగా మనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నారు? ఆ అద్భుతం అయిపోయిన తర్వాత ఇక అందరు కూడా ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఆయనను బలవంతంగా రాజు చేయాలనుకున్నాడంట. రాజు చేయాలనుకుంటే ఆయన చేస్తున్నాడు, పారిపోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? పర్వతం పైకి పోతున్నాడు. ప్రజలు తన్ను బలవంతముగా రాజు చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళాడు. ఈ అద్భుతం ఎక్కడ జరుగుతుంది? పర్వతం పైన జరుగుతుంది. పర్వతం అనేది మనకు పాత నిబంధన అంతా కూడా ఏం చెప్తుందంటే ప్రసెన్స్ ఆఫ్ గాడ్, అది మనకు చూపిస్తుంది. ఏకాంతమైనటువంటి ప్రదేశం. పర్వతం మీద ఇల్లులు ఉండవు, ప్రజలు ఉండరు, ఏముండరు, ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రభువు మాట్లాడతాడు. ఈ అద్భుతం కూడా అక్కడే జరిగింది. ఆ అద్భుతం నుంచి జరిగిన తర్వాత కిందికి వచ్చే ప్రాసెస్లో ఏం చేశారు? ఎప్పుడైతే కిందికి వస్తున్నారో జనాలతో, ఆ జనాలు అప్పుడప్పుడే అనుకుంటున్నాడు ఈయనే ప్రవక్త, దేవుడు మనకు పంపిస్తానన్న కదా, ఈయన రాజుగా ఉంటే బాగుంటుందని ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆయనకేమర్థమైంది? అయ్యా బాబు, మీరు రాజు చేయకూడదు, నాకేమవద్దు అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ పోతున్నాడు? మళ్ళీ ఒంటరిగా ఉండడానికి, ప్రభువుతో ఉండడానికి పోతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనల్ని ఎంతో మంది మభ్య పెడుతుంటారు, బాగా పొగుడుతుంటారు. పోగినంత మాత్రాన ఎగిరెగిరి పడమాకండి. చివరికి మనం చేరుకోవాల్సింది ప్రభు దగ్గరికి. కాబట్టి ప్రభు ఏ విధముగా అయితే ఒంటరిగా ప్రభుతో ఉన్నాడు, అందుకే ఆయన ఆ యొక్క దీవెనలు పొందుకుంటున్నాడు, అభిషేక వరాలు పొందుకుంటున్నాడు. ఈరోజు రెండో పట్టణంలో మాదిరిగా మనం దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాం, దేవుడు పిలుపు కంటే ఏ విధంగా ఉన్నాం. ప్రభు ఏం చేస్తున్నాడు? అద్భుతంకు ముందు దేవుడి దగ్గర ఉన్నాడు, అద్భుతం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దేవుడి దగ్గరే ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆత్మపరిచయం చేసుకున్నాం. మన జీవిత విధానాన్ని కూడా దేవుడు మార్చాలని చెప్పేసి ఈ దేవ బలి ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాము. పరలోకములో అక్కడ జీవించు పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయత్నం విశ్వసిస్తున్నాను. పాపల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ దివ్య పోషణ బలిలో పాల్గొంటూ మేమందరము కూడా మిమ్మల్ని అనుసరించుటకు, మీ మార్గములో నడుచుటకు సిద్ధముగా ఉన్నా. గివ్ until it hurts you, love until it hurts you. నేను ద్వేషించేంత వరకు నువ్వు సహాయం చెయ్యి, నేను ద్వేషించేంత వరకు ప్రేమించు అని అన్న మంచి జీవితాన్ని మీలో మేము చూడగలుగుతూ ఉన్నాము. ఈ ప్రసంగంలో కూడా ఇవ్వటము మానవుని యొక్క ధర్మము అని మేము వింటూ ఉన్నాం. మీరు సమృద్ధిగా మా అందరికీ ఇచ్చారు, మేము కూడా ఇతరులకు ఇచ్చేటటువంటి విధముగా మా యొక్క జీవితాలను మలచమని ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో అనేకమైనటువంటి విన్నపాలతో మీ చెంతకు వచ్చినటువంటి మమ్మలను, మా విన్నపాలను స్వీకరించి దీవించి ఆశీర్వదింపచేయమని అందరము భక్తితో ప్రార్థన చేసుకుందాం. జ్ఞానం నాకు
అధిపతి అయిన దేవ, మా శ్రీసభను ప్రేమానురాగాలతో పరిపాలిస్తున్న మా పాపు గారిని, మా మెట్రాస్న అధిపతి అయిన గోలెంట్ల జానెస్ పీఠాధిపతులను, మా విచలనకర్తలను, ఇతర గురువులను, దైవ సేవకు అంకితమై వివిధ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు కావలసిన దైవ జ్ఞానమును, వివేకమును అనుగ్రహించి మీ ప్రేమ కరుణలకు సాక్షులుగా వారిని మలచమని ప్రార్థిస్తూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఎలీషా ప్రవక్తకు ఇచ్చిన కానుకలను 50 పేరిట పంచిపెట్టగా అవి అద్భుతముగా 100 మందికి సరిపోయి ఇంకనూ మిగిలినవి. అటులనే మా కుటుంబాలలో కూడా మీరు అద్భుత కార్యములు చేసి మమ్ము అనునిత్యము శారీరక, ఆధ్యాత్మిక ఆకలి దప్పుల నుండి కాపాడి మీ ఘన నామమును ఇంకనూ ఎక్కువగా స్తుతించు భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా కనికరము గల ఓ దేవ, దైవరాజ్య స్థాపనలో భాగంగా మీరు చేసిన బోధలు ఎంతో విలువైనవి. మీ అద్భుతములు మరెంతో మహత్తరమైనవి. 5,000 మంది జనులకు రొట్టెలను, చేపలను పంచినట్లే మా జీవితాలలో మా ఆత్మల దాహం తీర్చి, నిరాశను, నిస్పృహను పోగొట్టి మీ నిజ శాంతి సమాధానములతో సంతోషంగా ఉండే ఉన్నత ప్రసాద జీవితాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవాధిపతి అయిన ఓ దేవ, నేటి ప్రపంచంలో ఎందరో పేదలు తిండి గింజలు లేక అలమాడుచున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు లేక అర్ధరంతరంగా మరణిస్తున్నారు. చదువుకునే స్తోమత లేక వీధి బాలలుగా, బాల కార్మికులుగా మారుచున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో వీరందరికీ మీ కృపా కనికరమును చూపి వారికి కావలసిన భోజనమును, వైద్యమును, విద్యను అందించి వారికి చక్కని భవిష్యత్తును ప్రసాదించమని ప్రార్థిస్తూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతి దూతి అయిన ప్రభువా, మా వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను మీ శాంతికర పచ్చిక వీరుల చెంతకు నడిపించి మీ అపార దీవెనలను వారిపై కుమ్మరించండి. మేమందరం భుజించే ఆహారాన్ని పండించే రైతుల కుటుంబాలలో ఎటువంటి లోటు కొరత లేకుండా చేయండి. వారికి సకాలంలో వర్షాన్ని ఇచ్చి చీడపీడలు పంటను నాశనం చేయకుండా పండిన పంటకు మంచి ధరను ఇచ్చి వారిని ఎల్లవేళలా ఆదుకోమని ప్రార్థిస్తూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, ఈ విన్నపాలతో పాటు ఈరోజు ప్రత్యేకించి అంతర్జాతీయ అవమానాల అపరాధాల దినోత్సవం జరుపుకుంటూ ఉండగా వీరందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు పునీత అల్ఫోన్సమ్మ గారి యొక్క పండుగను కూడా కొనియాడుతూ ఉన్నాం. మరి యొక్క ప్రార్థన సహాయం ద్వారా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మరి ఎవరైతే పండుగలను చేసుకుంటూ ఉన్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదింపచేయమని నాథుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. దేవానా ప్రియలతా నాకున్న పేరైనా నీకంకితం, నాదు జీవం నాదు సకలం అంకితం ఇదిగో. దేవా స్వీకరించు, నన్నే స్వీకరించు, దేవా స్వీకరించు, నన్నే స్వీకరించు. సర్వం నీదనగా దేవా నా ప్రియలతా, ఎంత దూరం పోయినా ఎంతో కాలం గడచినా ఓ దేవా నీ ఎంత దూరం పోయినా ఎంతో కాలం గడచినా ఓ దేవా నీ నీడలో నన్ను కాచితి. నేను పొందే మేలును నీదు
స్వీకరించు, నన్నే స్వీకరించు, దేవా స్వీకరించు, నన్నే స్వీకరించు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి ఇది కారణంగా ప్రార్థింపము. ప్రభు తన నామస్తి మహిమల కొరకు, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును, మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించి ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్మ పరిశుద్ధపరిచినట్లును, కడన నిత్య మహిమలోనికి చేర్చినట్లును కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపునా, యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెచ్చోట నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతులతోను పునీతులతోను కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, లలాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. లలాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ధనాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ధనాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పావన పితా, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకైన దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోసెఫ్ గారితోనూ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ షుగర్ వారితోనూ పునీత అంతోని వారితోనూ పునీత అల్ఫోన్స గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. వేలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభలు నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోరంట్ల జ్వానీస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమంతును ప్రేమయంతును దృఢపరుచును. ప్రత్యేక విధముగా ఇక్కడ సమావేశమైనటువంటి ఈ మీ బిడ్డలను, పూజలు పెట్టిస్తున్నటువంటి కుటుంబాలను, వారి యొక్క ఉద్దేశాలను దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నల్లదిద్దుల చేతులని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వేడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అసలు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుతాము గాక. మా ప్రభువైన ప్రీతి ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. In the presence of the Almighty God, the whole court of heaven, and all present here, I, Sister Vinita Baidevi, make to God for 1 year the evangelical vows of chastity, poverty, and obedience in the congregation of Jesus Mary Joseph, according to its constitutions. I am ready to be sent on my mission anywhere to render my selfless services for the greater glory of God and the service of God's people, in accordance with the spirituality and charism of the congregation. I promise to abide by the constitutions and to live according to the calling proper to the congregation. I request you, Sister Pushpa Dasari, to accept my vows on behalf of the church and the congregation. In the presence of the Almighty God, the whole court of heaven, and all present here, I, Sister Monica Samirna, make to God for 1 year the evangelical vows of chastity, poverty, and obedience in the congregation of Jesus Mary Joseph, according to its constitutions. I am ready to be sent on any mission, anywhere, to render my selfless services for the greater glory of God and the service of God's people,
in accordance with the spirituality and charism of the congregation. I promise to abide by the constitutions and to live according to the calling proper to the congregation. I request you, Sister Pushpa Dasari, to accept my vows on behalf of the church and the congregation. In the presence of the Almighty God, the whole court of heaven, and all present here, I, Sister Swapna Mukhu, make to God for 1 year the evangelical vows of chastity, poverty, and obedience in the congregation of Jesus Mary Joseph according to its constitutions. I am ready to be sent on any mission, anyway, to render my selfless services for the greater glory of God and the service of God's people in accordance with the spirituality and charism of the congregation. I promise to abide by the constitutions and to live according to calling proper to the congregation. I request you, dear Sister Pushpa Dasari, to accept my vows on behalf of the church and the congregation. రక్షకుడు నేర్పించిన పరలోక ప్రార్థన భాష సిద్ధం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేర్పి మా అప్పుల్లో మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మా శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారి ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా స్వస్థరావుదును. నీవయ్యా జీవ వృక్షఫలము నీ సంప్రసాదమైనవలసినదయ్యా. ఆ జీవ వృక్ష ఫలమును భుజించు అర్హత మాకు ఇచ్చిన యేసయ్యా. దేవుని ఉద్యానవనమున పెరిగే జీవ వృక్ష ఫలము నీవయ్యా. జీవ వృక్ష ఫలము నీ సంప్రసాదమైనవలసినదయ్యా. ఆ జీవ వృక్ష ఫలమును భుజించు అర్హత మాకు ఇచ్చిన యేసయ్యా. వందనం వందనం దివ్య
వృక్ష ఫలము నీవయ్యా. పరము వీడి భూమికి వచ్చి మా పాపములన్నీ పరిహరించిన దేవా. పరము వీడి భూమికి వచ్చి మా పాపములన్నీ పరిహరించిన దేవా. ఏ అర్హత లేనట్టి మాలోనికి, ఏ అర్హత లేనట్టి మాలోనికి సంప్రసాదమై వేంచేసితివా. సంప్రసాదమై వేంచేసితివా. వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా వందనం. వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా వందనం. వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా వందనం. దేవుని ఉద్యానవనముల పెరిగే జీవ వృక్ష ఫలము నీవయ్యా. గోవిందులై చంపబడిన మా దేవుని ప్రియసిద్ధుడైన దేవా. గోవిందులై చంపబడిన మా దేవుని ప్రియసిద్ధుడైన దేవా. వాడిపోతున్న మనుషాని ఆశలను, వాడిపోతున్న మనుషాని ఆశలను దివ్య కోశముతో చిగురించితివా. దివ్య కోశముతో చిగురించితివా. వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా వందనం. వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా వందనం. వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా వందనం. దేవుని ఉద్యానవనములు పెరిగి జీవ వృక్ష ఫలము నీవయ్యా. పరము వీడి భూమికి వచ్చి మా పాపములన్నీ పరిహరించిన దేవా. పరము వీడి భూమికి వచ్చి మా పాపములన్నీ పరిహరించిన దేవా. ఏ అర్హత లేనట్టి మాలోనికి, ఏ అర్హత లేనట్టి మాలోనికి సత్ప్రసాదమై వేంచేసితివా. సత్ప్రసాదమై వేంచేసితివా. వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా వందనం. వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా వందనం. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించింది. మాటలతో వర్ణింపాలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి
శిల్పి చేతులలో అందాల రూపసివై ఆత్మదేవుని తలపులలో రాగాల భావమై సుతుడే సుని మాత ఈ రాజునందు నిర్మలగిరి మాత హారతులందు పగలుగవి మాత ఈ రాజునందుకో నిర్మలగిరి మాత గుండెల్లో కొలువైన మా కార్మెల్ మాత హారతులందుకో అమరోద్భవి మాత ఈ రాజునందుకో నిర్మలగిరి మాత కరముదూత పలుకులతో వందన మాలికవై పరమ తండ్రి శుభములతో సంతోష గీతికవై పరమదూత పలుకులతో వందన మాలికవై పరమ తండ్రి శుభములతో సంతోష గీతికవై అనుగ్రహపూరితమై అవనికి దీవెనమై అనుగ్రహపూరితమై అవనికి దీవెనమై ఆ దేవుని దాసివైతివి తిరుసకు మాతవైతివి ఆరగులందుకో అమరోగవి మాత వీరాశనందుకో నిర్మలగిరి మాత ఆరగులందుకో అమరోగవి మాత వీరాశనందుకో నిర్మలగిరి మాత గుండెల్లో కొలువైన మా కార్మెల్ మాత హారతులందుకో అమరోద్భవి మాత వీరాజనమందుకో నిర్మల